హలో అండి, అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఆలుగడ్డ చిప్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా 1/2 కిలో ఆలుగడ్డ తీసుకొని పైన పొట్టు తీసేసుకొని కూల్గా ఉన్న వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో వేయండి, లేదంటే నల్లగా అయిపోతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను వాడిన స్లైసర్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను. స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇందులో మనకి 3 వెరైటీస్ అంటే 3 డిజైన్స్ వస్తాయి అనమాట. ఒకటి ప్లెయిన్గా మనం షాప్లో కొనుక్కుంటారు కదా పిల్లలు, పొటాటో చిప్స్ అట్లా వస్తాయి. ఒకటేమో ఇట్లా లైన్స్లా వస్తుంది, ఇంకోటేమో హ్యాష్ ట్యాగ్ లాగా వస్తుంది అనమాట. 3 వెరైటీస్. ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఎంత పల్చగా వచ్చాయంటే మనం చేతితో ఏ మిషన్తో చేసినా అలా రావు. దీనికి మాత్రం అంటే ముఖ్యంగా మనకి పొటాటో చిప్స్ కోసమే తయారు చేశారనుకుంటాను. నార్మల్ స్లైసెస్ ఇట్లా లైన్స్ వచ్చినవి, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్లో ఉన్నవి. ఇక్కడ వచ్చేసి మన గ్రిప్ కోసం చెయ్యి అది కట్ అవ్వకుండా ఇది కూడా ఇచ్చారు. దానికి ఆలు అట్లా గుచ్చేసుకొని పిన్స్కి ఇట్లా చేసేసుకోవడం. మొత్తానికైతే అన్నీ అయిపోయాయి. మనకు పెద్ద సైజులో ఆలు రావాలంటే అడ్డంగా గుచ్చాలి, కొంచెం నిలువుగా గుచ్చితే కనుక చిన్నగా వస్తాయి అనమాట. నేనైతే అడ్డంగానే చేశాను, అందుకే ఇంత పొడవుగా వెడల్పుగా వచ్చాయి. ఇవన్నీ కూల్ వాటర్లో వేసుకున్నాం కదా, ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని పొడిది కాటన్ టవల్ కానీ లేదంటే ఏదైనా నాప్కిన్స్ కానీ చున్నీ కానీ ఏదైనా వేసుకొని దానిపైన వేసేసి ఆరబెట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ కింద. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఆరితే సరిపోతుంది, ఎందుకంటే పలుచగా ఉన్నాయి కాబట్టి తొందరగానే డ్రైగా అయిపోతాయి. అవి డ్రై అయ్యేలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవడమే. ఇట్లా పైన టిష్యూ తోటి ఒకసారి అద్దితే ఇంక రెండో వైపు కూడా మనకి తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. టిష్యూ వేసేసి ఒక్కసారి ఇలా దానికి అద్దామనుకోండి తడంతా వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్గానే ఉండాలి దీనికి, ఎందుకంటే పల్చగా ఉన్నాయి కదా, ఎక్కువ వేడివేడి నూనెలో వేసినప్పుడు వెంటనే పైకి తేలి వచ్చేస్తే ఆయిల్ పీల్చుకోదు. ఈ అంతా మొత్తం 4-5 బ్యాచ్లాగా చేసేసాను నేను. చెప్పు మమ్మీ. మా దీవెనమ్మ వీడియో తీసింది అనమాట, చాలా బాగా తీసింది కదా వీడియో. మొత్తం అంతా హెల్ప్ చేసింది ఈ వీడియోకి. ఎప్పుడు రెగ్యులర్గా హోంవర్క్ చేస్తూ ఉంటుంది, ఈ వీడియోకి మాత్రం హెల్ప్ చేసింది. మా దీవెన్ బాబు మా అత్తేమో వాటిని అద్దుతూ ఉన్నారనమాట టిష్యూ పెట్టి. ఇక్కడ వీడియో తీసి కూడా దీవెనని మొత్తం డ్రైగా అయిపోయింది. ఫస్ట్ ఒకటి వేసి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి టెస్ట్ చేశాను, హీట్ అయిపోయింది. వేయగానే మనం చిప్స్ అందులో వేయగానే బబుల్స్ వచ్చేయాలన్నమాట, కొంచెం పెద్ద పెద్దగా, మనకు సౌండ్ కూడా తెలుస్తుంది. అలాగని అలాగే వదిలేయకూడదు, పల్చగా ఉన్న నూనె వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా కలర్ వచ్చేసాయి. ఇలా కలర్ రాగానే లైట్ కలర్ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి, టిష్యూ వేసుకున్న పేపర్లోకి. చూడండి మొత్తానికైతే ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లో పైనుంచి కొంచెం ఉప్పు కారం జల్లుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి 10 రూపీస్ అయితే దాంట్లో ఒక 5-6 వస్తాయి ఆలు చిప్స్. 1/2 కిలో ఆలు అంటే ఈజీగా మనకి 15 రూపీస్ వరకు ఉంటుంది. 15 రూపీస్ ఆలుకి మనకి ఇన్ని చిప్స్ అయ్యాయి అనమాట. అఫ్కోర్స్ గ్యాస్ ఆయిల్ కూడాను, కాకపోతే ఇంట్లో చేసినంత హైజీన్గా ఉండవు కాబట్టి మనం ఇంట్లోనే ఎప్పుడైనా పిల్లలకి రెగ్యులర్గా కాకపోయినా డీప్ ఫ్రై అప్పుడప్పుడు చేసిస్తే హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. స్నాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చు.